గుంటూరు 38వ డివిజన్ బృందావన్ గార్డెన్స్ లోని జిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ వారి ఆహ్వానం మేరకు నవమి వేడుకలకు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి హాజరయ్యారు. కాంట్రిబ్యూషన్ అంటారు కదా, కాంట్రిబ్యూట్ చేయాలి. నా వంతుగా ఇది అదృష్టమో బాధ్యతగా అనుకుంటున్నాను, లేకపోతే అవకాశమో, నేను ఇలా మీ ముందు నుంచునే ఒక అవకాశం కలిగింది. ఈ వచ్చిన అవకాశం నిజమైన వ్యక్తికి వచ్చింది అని మీరందరూ శబాష్ అనేలాగా రానున్న 5 ఏళ్లలో నేను మన గుంటూరు పరిస్థితుల్ని మార్చాలి అని సంకల్పించుకుని నుంచున్నాను. అయితే మీరందరూ ఇక్కడ ఎంతో మంది టీచర్లు ఉన్నారు, అందరూ మొదటి నుంచి అదే అడుగుతున్నాను. నన్ను ఖచ్చితంగా మీరు డిస్టింక్షన్ తో పాస్ చేస్తే మన గుంటూరుని టాప్ మోస్ట్ లో మనం ఉంచుకోవచ్చు. కాబట్టి లక్ష్యం మన గుంటూరు నియోజకవర్గాన్ని మిగతా స్టేట్ మొత్తంలో కూడా టాప్ చేయాలి. అన్ని విధాలా మనం దేనికి తక్కువ కాదు అని చూపించాలి. అదొకటే నా లక్ష్యం. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు మారాలి, ఎందుకు ఓటేయాలి, లేకపోతే గడిచిన 5 ఏళ్లలో ఏమేమి ఇబ్బందులు పడ్డాము, ఇవన్నీ మనకు తెలుసు కాబట్టే మనందరం ఈరోజు ఇలా కూర్చుని మాట్లాడుకుంటున్నాము. అయితే మనం ఏం చేయాలి, దానికి మనం ఏం చేయక్కర్లేదండి. మనంతగా మనం వచ్చి ఓటేయాలి. ప్రతి ఒక్కరూ ఆ రోజు బాధ్యతగా బద్దకించకుండా ఓటు వేయడానికి రావాలి. రాని వాళ్ళని కూడా లాక్కు రావాలి. వెనక ప్రజలందరం కాబట్టి కంపల్సరీగా అలా రాని వాళ్ళని కూడా ఆ రోజు మనం వచ్చేలాగా చేసి వాళ్ళు ఎలా వస్తే బాగుంటుందో డిస్కస్ చేసుకుని అక్కడికి పోలింగ్ 100%. మనకు ఒక బ్యాడ్ నేమ్ ఉంది, ప్రతి చోట మాట్లాడుతున్నాను. ఆ బ్యాడ్ నేమ్ లో నుంచి మనం బయటకు వచ్చేయాలి. ఈసారి జరగాలి. ప్రతి ఒక్కరిని అవాయిడ్ చేసే బాధ్యత ఇక్కడ అందరికీ. మిమ్మల్ని ఒక అభ్యర్థన ఏంటంటే, మీరు 10 మందిని ఖచ్చితంగా ఆ రోజు వచ్చి ఓటేసేలాగా చూడాలి. ఆ బాధ్యత తీసుకోవాలి. మీ అమ్మాయిగా, మీ ఆడపడుచుగా నేను వస్తున్నాను కాబట్టి నన్ను మీరందరూ తప్పక ఆశీర్వదించాలని కోరుకుంటూ పేరు పేరున నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.